ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ ప్రభంజనం, కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా, 22న బంగాళాఖాతంలో అల్పపీడనం, 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్, నకిలీ పాస్పోర్ట్ వెబ్సైట్లతో మోసాలు, సింగపూర్లో మళ్లీ కోవిడ్ వేవ్, వారంలో 25,000 కేసులు, కదులుతున్న బస్సులో మంటలు, 9 మంది సజీవ దహనం, మాల్దీవుల తరహాలో రాష్ట్రంలో సీప్లేన్ పర్యాటకానికి ప్రణాళిక, కిర్గిస్తాన్లో భారత్ పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరి మూకల దాడులు, వరుసగా 6వ విజయంతో ప్లేఆఫ్స్లోకి బెంగళూరు ప్రవేశం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ప్రభావితం చేస్తున్న భోజన సమయాలు, హై బీపీకి బ్రేకు వేయాలంటే అరటి పెరుగు బెటరు. ఈరోజు వార్తల్ని చూద్దాం. తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ ప్రభంజనం. తెలంగాణలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ము లేపారు. ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా 2 విభాగాల్లోనూ మొదటి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. 2 విభాగాల్లోనూ టాప్ 10లో 5 చొప్పున ఏపీ విద్యార్థులు ర్యాంకులు దక్కించుకోవడం విశేషం. తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా. ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్ అమ్మేస్తున్న 3 ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ శనివారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. అక్కడ పనిచేసి చైనా ముఠ చెర నుంచి తప్పించుకుని నగరానికి చెందిన బొత్స శంకర్ సైబర్ హెల్ప్ లైన్ 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె భవానీ ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రధాన ఏజెంట్ చుక్కా రాజేష్తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు, మన్నెన జ్ఞానేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చైనా ముఠచెరలో సుమారు 5,000 మంది భారతీయులు ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్కతాకు చెందిన వారు ఉన్నట్లు సిపి రవిశంకర్ తెలిపారు. ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఉత్తర ఈశాన్యం దిశగా ప్రయాణించి తర్వాత మధ్య బంగాళాఖాతంలో 24 నాటికల్లా వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 25, 26 తేదీల మధ్య ఇది తుఫాను లేదా తీవ్ర తుఫానుగా మారి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల మధ్య తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని, అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రాయలసీమలో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. వైఎస్ఆర్, కడప, పశ్చిమ ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్. తెనాలికి చెందిన 16 ఏళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాసవ్ చిరుప్రాయంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా అరుదైన ప్రతిభ సాధించాడు. అయితే గతంలోనే ఇతడు ఆసియాలోనే అతి పిన్న వయసు డేటా సైంటిస్ట్గా గుర్తింపు పొందాడు.
హైదరాబాద్ ఐఐటిలో కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో బాధ్యతలు స్వీకరించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానవ రాజ్ కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ చిన్నతనం నుంచి కంప్యూటర్పై మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. 4వ తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. 4-5 ఏళ్లు గడిచేసరికి అడ్వాన్స్ లెవెల్కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేస్తూ ఆన్లైన్ కోర్సులతో సిద్ధార్థ వాటిపై పట్టు సాధించాడు. మోన్టెక్ కంపెనీ సీఈఓ సిద్ధార్థకు ఉద్యోగానికి ఆఫర్ చేశారు. ఆ విధంగా 7వ తరగతిలో ఐటీ ఉద్యోగిగా నెలకు 25,000 రూపాయల వేతనంతో చేరాడు. తర్వాత ఇన్ఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్గా నెలకు 45 రూపాయల వేతనం అందుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వినూత్న గేమ్ డిజైనింగ్లో కృషి చేస్తున్నాడు. వారంలో 3 రోజులు పాఠశాలకు, 3 రోజులు ఇన్ఫినిటీ లెర్న్ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్గా చేస్తూనే అమెరికా కంపెనీ రైట్ చాయిస్ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులు నిర్వహించాడు ఈ బాలమేధావి. మార్చిలో జూనియర్ ఇంటర్ పూర్తి చేసి సిద్ధార్థను బైజూస్ కంపెనీ యంగ్ జీనియస్ అవార్డుతో సత్కరించింది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఐఐటి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఆరంభించింది. గత వారం నిర్వహించిన ఇంటర్వ్యూలో మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా సిద్ధార్థకు అవకాశం కల్పించింది. ర్యాగింగ్ను నిరోధించండి, రాష్ట్రాలకు యూజీసీ మార్గదర్శకాలు జారీ. ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్ను ఎలా నిరోధించాలనే దానిపై అన్ని రాష్ట్రాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మార్గదర్శకాలను జారీ చేసింది. ర్యాగింగ్పై చర్యలు తీసుకోకపోయినా యూజీసీ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం విఫలమైన ఆయా విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల సిఎస్లకు పంపిన లేఖల్లో జిల్లా స్థాయి ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీకి కలెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ అధిపతిగా ఉండాలని, సభ్యులుగా వర్సిటీ, కళాశాల అధిపతులు, ఎస్పీ లేదా ఎన్ఎస్పీను నియమించాలని పేర్కొంది. ర్యాగింగ్ బాధితుల హెల్ప్ లైన్ 1800 180 5522కు కాల్ చేయవచ్చని, లేదా హెల్ప్ లైన్ @antiraging.in మెయిల్ పెట్టి సహాయాన్ని కోరవచ్చని పేర్కొంది. నకిలీ పాస్పోర్ట్ వెబ్సైట్లతో మోసాలు. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారిని మోసగించేందుకు సరికొత్త దారులు తెరతీశారు సైబర్ నేరగాళ్లు. పాస్పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్సైట్ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్ను సృష్టించి తద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ వెబ్సైట్ల ద్వారా పౌరుల వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆధార్, పాన్ కార్డు వంటి కీలక పత్రాలను వారు సేకరిస్తున్నట్టు పేర్కొంది. వీటిని ఉపయోగించి ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉన్నట్టు అధికారులు తెలిపారు. పాస్పోర్ట్ అప్డేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో సదరు వెబ్సైట్ సరైందా కాదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్ మాదిరిగానే కొద్దిపాటి అక్షరాల మార్పుతో ఈ వెబ్సైట్ను నేరగాళ్లు రూపొందిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. వీటిని నమ్మి మోసపోవద్దని పాస్పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్సైట్ https://www.passportindia.gov.in మాత్రమే పాస్పోర్ట్ సంబంధిత అంశాల కోసం వినియోగించాలని అధికారులు సూచించారు. సింగపూర్లో మళ్లీ కోవిడ్ వేవ్, వారంలో 25,000 కేసులు. సింగపూర్లో కోవిడ్-19 మరోసారి విజృంభిస్తోంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కేవలం వారం వ్యవధిలో 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం మాస్కులు ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆరోగ్య మంత్రి ఓంగ్ ఏ కుంగ్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో కోవిడ్ వేవ్ ప్రారంభ దశలో ఉంది. వచ్చే 2 నుంచి 4 వారాల్లో జూన్ మధ్య నుంచి చివరి వరకు భారీగా కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. అయితే ఐసీయూ కేసులు సరాసరి రోజుకి ప్రస్తుతం 3 మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారు అదనపు డోసు కోవిడ్ టీకా తీసుకోవాలని మంత్రి సూచించారు. కదులుతున్న బస్సులో మంటలు, 9 మంది సజీవ దహనం. కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి 6 మహిళలు సహా 9 మంది సజీవ దహనమయ్యారు. 17 మంది గాయపడ్డారు. హర్యానాలోని నుహ్ జిల్లా టౌర్ సమీపంలో శనివారం వేకువజామున ఈ ఘోరం చోటు చేసుకుంది. పంజాబ్లోని హోషియార్పూర్, లూధియానా జిల్లాలకు చెందిన సుమారు 60 మందితో కూడిన బంధువర్గం మధుర, బృందావన్ తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తోంది. వీరి బస్సు
ఎక్స్ప్రెస్ హైవేపై వెళ్తుండగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు వాహన చోదకులు గమనించి డ్రైవర్ను హెచ్చరించారు. అతడు పట్టించుకోకపోవడంతో బస్సును వెంబడించారు. ఈలోగా బస్సు లోపల మంటలు, పొగ వ్యాపించడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి పరారయ్యాడు. బస్సు మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి అతి కష్టం మీద కిందకు దూకారు. అప్పటికే బస్సులోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లింట తీవ్ర విషాదం. పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటారనగా డ్రైవర్ కూడా నిద్రమత్తులోకి జారుకోవడంతో వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ఎక్కి అవతల వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా అదే కుటుంబంలోని 6 మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. పుట్టెడి దుఃఖంలోనూ పెద్ద మనసు. బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవదానం. పుట్టెడి దుఃఖంలోనూ ఉన్నతంగా ఆలోచించారు. ఇక కుమారుడు తమకు దక్కకపోయినా ఆయన అవయవాలతో మరికొందరికి జీవితం కల్పించవచ్చని భావించారు. వెంటనే సొంత ఖర్చులతో బ్రెయిన్ డెడ్ అయిన కుమారుని విశాఖ తరలించి అవయవాలను దానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం ఇలకపర్రు పంచాయతీ కుమ్మరిపాలెనికి చెందిన ఎలక్ట్రీషియన్ కాండ్రేకుల శ్రీనివాసరావు కుమారుడు పవన్ ఐటీఐ పూర్తి చేసి సౌండ్ సిస్టమ్ కొనుక్కొని ఫంక్షన్స్కి అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల 1వ తేదీన కుమ్మరిపాలెంలోని కోదండ రామాలయ వార్షికోత్సవం సందర్భంగా ఏకాహ భజన ఏర్పాటు చేశారు. దానికి పవన్ కుమార్ తన స్నేహితుడు కొడుక అజయ్తో కలిసి సౌండ్ బాక్సులను ఏర్పాటు చేశాడు. వారిద్దరూ సౌండ్ బాక్సుల వద్ద ఉండగా ఒక్కసారిగా కొబ్బరి చెట్టు విరిగి ఇద్దరిపైన పడింది. పవన్ తలకు, భుజానికి బలమైన గాయాలు కాగా అజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. అనంతరం ఉన్నత వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసిన 13వ తేదీన పరిస్థితి విషమించడంతో ఇక బతికే అవకాశం లేదని ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని వైద్యులు చెప్పారు. చేసేది లేక భీమవరంలోనే మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయిందని, బతకడని చెప్పడంతో వారంతా హతాశులయ్యారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమారుడి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకొని సొంత ఖర్చులతో వైజాగ్ కిమ్స్ హైకాన్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పవన్ శరీరం నుంచి గుండె, కాళ్ల నరాలు, కాలేయం, కిడ్నీలు దానం చేశారు. అనంతరం శనివారం సాయంత్రానికి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. మాల్దీవుల తరహాలోనే రాష్ట్రంలో సీప్లేన్ పర్యాటకానికి ప్రణాళిక. విజయవాడ కృష్ణా నదిలో సీప్లేన్ ఎక్కి నేరుగా కాకినాడ వద్ద దిగాలనుకుంటున్నా, లేదా విశాఖ ఋషికొండ నుంచి బయలుదేరి నేరుగా కోనసీమ వెళదామనుకుంటున్నా మీ కళ త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, మాల్దీవులు వంటి దేశాల్లో పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన సీప్లేన్లు మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే విజయవాడ, కాకినాడ, ఋషికొండ, కోనసీమ, విశాఖపట్నం, ఋషికొండ, లంబసింగికి హాయిగా సీప్లేన్లో రయ్యిన దూసుకుపోయే అవకాశం కలుగుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో సీప్లేన్ల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి దశలో 9 నుండి 10 మంది ప్రయాణ సామర్థ్యంతో 6 ప్రాంతాల్లో 2 ఫ్లోటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు చేసింది. ప్రయాణికుల ఆసక్తికి అనుగుణంగా 19 నుండి 20 సీట్లు ఉండే సర్వీసులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కిర్గిస్థాన్లో భారత్, పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరి మూకల దాడులు. స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలతో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ అట్టుడిగిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కొందరు స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మెడికల్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరిమోకలు దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిష్కెక్లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం శనివారం సూచించింది. గొడవలు సద్దుమణిగేదాకా ఎవరూ బయటకు రావద్దని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టం చేసింది. భారతీయ విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని కిర్గిస్థాన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వరుసగా 6వ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్లోకి ప్రవేశం.
8 మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం, రన్ రేట్ మైనస్లో. అప్పటికి కనీసం 4 విజయాలు సాధించిన జట్లు 6 ఉన్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. ఆర్బీసీ నిస్సహాయతను, వైఫల్యాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తాయి. ఆఖరికి ఆ జట్టు ఆటగాడు కూడా కలలో సైతం తమ జట్టు ముందంజ వేస్తుందని ఊహించి ఉండడు. కానీ అద్భుతం, బెంగళూరు అదరగొట్టింది. మిగతా అన్ని మ్యాచ్ల్లో, అంటే వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కని విని ఎరుగని రీతిలో ఐపీఎల్ 17 ప్లే ఆఫ్స్కు దూసుకు వెళ్ళింది. గెలుపు తప్పనిసరైన తన ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ శనివారం చెన్నైపై గెలిచింది. 14 పాయింట్లతో చెన్నైతో సమంగా నిలిచిన ఆర్సీబీ మెరుగైన రన్ రేట్తో ముందంజ వేసింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను మట్టి కరిపించింది. డూప్లెసిస్ 54, కోహ్లీ 47, రజత్ పటీదార్ 41, గ్రీన్ 38 చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. శాంటన్, తీక్షణ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఛేదంలో తడపడ్డ చెన్నై 7 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. 201 చేసిన ఆ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్ళగలిగేది. రచిన్ రవీంద్ర 61 టాప్ స్కోరర్, జడేజా 42 నాటౌట్ రాణించాడు. యష్ దయాల్ 2 వికెట్లతో, మ్యాక్స్వెల్ 1 వికెట్తో బంతితో రాణించారు. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ప్రభావితం చేస్తున్న భోజన సమయాలు. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం, రాత్రి 8 గంటలకు చివరి భోజనం తీసుకోవడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫ్రాన్స్లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోడ్ అధ్యయనంలో భోజన సమయాలకు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలకు మధ్య గుట్టును నిర్ధారించారు. ముఖ్యంగా కార్డియోవాస్కులర్ డిసీజెస్లో భాగంగా కరోనరీ హార్ట్ డిసీజ్, సెరిబ్రోవాస్కులర్ డిసీజ్, రొమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రమాదాలను అరికట్టడానికి క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మేలైన మార్గమని సూచిస్తోంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించిన ఈ ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసంతో ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపు శరీరంలోని వివిధ అవయవాల సిర్కాడియన్ లయలను సరిచేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ వంటి కార్డియో మెటబాలిక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ శరీరంలోని అంతర్గత గడియారంగా పనిచేస్తుంది. హై బీపీకి బ్రేక్ వేయాలంటే అరటి, పెరుగు బెటరు. జీర్ణ వ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉన్నందుకే పెరుగుని న్యాచురల్ ప్రోబయోటిక్ ఆహారం అంటారు. అరటిలో పొటాషియం లవణాలుంటాయి. ఇటు అరటి, అటు పెరుగు ఈ 2 రక్తపోటుని సమర్థంగా అదుపు చేస్తాయని ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనలో తేలడం మాత్రమే కాదు, ఆ సంగతి హైపర్ టెన్షన్ అనే హెల్త్ జర్నల్లోనూ ప్రచురితమైంది. హై బీపీ రాకముందే నివారించాలంటే అందుకు అరటి, పెరుగు, తీయటి మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. వాటితో పాటు ఇంకా పూర్తిగా కొలవకుండా అందుకు సంసిద్ధంగా ఉన్న అట్ల పిండితో వేసే అట్లు, ఇడ్లీ వంటివి తీసుకుంటే కూడా హై బీపీ నేచురల్గా నివారించవచ్చని వైద్య పరిశోధకులు, న్యూట్రిషన్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కౌంటింగ్ వరకు కోడ్. ఎన్నికలు పూర్తయినంత మాత్రాన సడలింపు లేదు. జూన్ 4న కౌంటింగ్, 6న కోడ్ ఎత్తివేయనున్న ఎన్నికల కమిషన్. నగదు, మద్యం, కానుకల తరలింపుపై ఇప్పటికీ తనిఖీలు. 10లో ఈ ఏడాది సిబిఎస్ఈ పాఠ్యపుస్తకాలు. 8 నుండి 10 తరగతులకు సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళిక. 6-7 తరగతుల్లో కిచిడి సిలబస్. 1000 బడులకు సిబిఎస్ఈ పరీక్షలు, మిగతా వాటికి రాష్ట్ర బోర్డు పరీక్షలు. రాష్ట్రంలో తగ్గిన విద్యుత్ వినియోగం. ఈ ఏడాది వేసవిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్ వాతావరణం అనుకూలించడంతో తగ్గుదలలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 211 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 248.985 మిలియన్ యూనిట్ల వినియోగంతో పోలిస్తే ఇది 15.26% తక్కువగా నమోదైంది. సీసాల్లో పెట్రోల్ పోస్తే లైసెన్స్ రద్దు.
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ముందస్తు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ను కంటైనర్లు, సీసాల్లో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్షిప్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పెట్రోల్ డీలర్లకు తాజాగా మార్గదర్శకాలను ఎన్నికల సంఘం జారీ చేసింది. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ పంజాబ్, రాత్రి 7:30 రాజస్థాన్ వర్సెస్ కోల్కతా. నిఖత్, మీనాక్షులకు స్వర్ణాలు. ఎలోడ్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సాత్విక్ ద్వయం. థాయిలాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకువెళ్ళింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం చైనీస్ జోడీని చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.